అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజ్ స్టోరీస్. ఇప్పుడైతే వాటికన్ సిటీలో ఉన్నాము. చూడండి ఎంతమంది ఉన్నారో. సెయింట్ పీటర్స్ బెసిలికా అన్నట్టు ఇది చర్చ్. చాలామంది ఉన్నారు కదా, ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. నా వెనకాల చూడండి ఎంత తక్కువ ఉంటారో, ఎవ్వరు ఉండరు. ఎందుకంటే నేను స్కిప్ ద లైన్ అనే టికెట్ ఒకటి ఉంటుంది, అది తీసుకొని రండి ఎప్పుడైనా వస్తే. లేకపోతే 2 hours బొక్క మనకి లైన్లో నిల్చొని. అది మాత్రం పక్కా తీసుకొని రండి. ఇక్కడికి వచ్చినప్పుడు €6 ఏమో ఉంటుంది అంతే. ఈ యొక్క స్పాట్ దగ్గర వీడియో తీయొద్దన్నారు, కానీ నేను మెల్లగా తీసిన. ఆడ చూస్తున్నారు కదా, వీళ్ళ సైనిక దళాలు అన్నట్టు. ఇక సెక్యూరిటీ సోల్జర్స్ అన్నీ ఇక వాళ్ళే. సో వాళ్ళ కాస్ట్యూమ్ మస్తు ఫేమస్. బేసిక్గా కలర్ ఉంటుంది. ఇది మీకు చూపిద్దామని జస్ట్ ఒక స్నాప్ లాగా తీసిన చిన్న ఒక 3 secondsది క్లిప్. అక్కడ మధ్యలో సెయింట్ పీటర్ స్క్వేర్ అంటారు. అక్కడ అన్ని చైర్స్ వేసి ఉన్నాయి కదా. బేసిక్గా పోప్ ఎవ్రీ వీక్ జనరల్ ఆడియన్స్కి స్పీచ్ ఇస్తూ ఉంటారు. అప్పుడు మనం అక్కడ కూర్చొని వినొచ్చు అన్నట్టు. ఇక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ హల్లెలూయా అంటూ ప్రార్థన చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇక మేమేమో లైన్లో వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు లోపలికి పంపుతారా అనేసి. మెల్లగా కదులుతున్నారు. లోపలికి పోయేదాకా మీకు జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తా వాటికన్ సిటీ గురించి. బేసిక్ ఇది వరల్డ్నే చిన్న దేశం. ఇక్కడ ఒక 800 మంది రెసిడెంట్స్ ఉంటారు అంతే. అండ్ సైజ్ పరంగా కూడా జస్ట్ ఒక 100 ఎకరాలలో ఉంటుంది అప్రాక్స్. ఇంకా ఇది రోమ్ సిటీ ఉంది కదా, దానికి ఆనుకొనే ఉంటుంది. మధ్యలో జస్ట్ ఒక వాల్తోనే సపరేషన్ ఉంటుంది అంతే. అండ్ ఇది చాలా పవిత్రమైన స్థలం అన్నట్టు. క్రిస్టియన్స్కి పెద్ద పిల్గ్రిమేజ్ ప్లేస్ లాగా. ఈ సెయింట్ పీటర్స్ అనేది ఎందుకు ఫేమస్ అంటే, జీసస్కి ఒక 12 మెసెంజర్స్ ఉండేయంట. అందులో ఈ సెయింట్ పీటర్ అనే అతను హెడ్ వాళ్ళందరికీ. అతనికి హిస్టరీలో మస్తు ఇంపార్టెన్స్ ఉన్నది. సో ఇక్కడనే సెయింట్ పీటర్ని బరీ చేసిండ్రంట అప్పట్లో, ఒక 64-67 AD టైంలో. సో ఈ సెయింట్ పీటర్స్ బెసిలికా అనేది ఆ సెయింట్ పీటర్ అప్పటి మెసెంజర్ టాంబ్ పైనే కట్టిండంట 4th centuryలో. వాటికన్ సిటీలో మోస్ట్ పవర్ఫుల్ ఎవరంటే పోపే. అతనే డిసిజన్స్ తీసుకుంటాడు చాలా వరకు. అండ్ రిలీజియస్ పరంగా ఎవరిని ఇంప్లిమెంట్ చేద్దామన్నా కానీ పోపే ప్రీచింగ్ చేస్తాడు. అండ్ అవన్నీ వరల్డ్ వైడ్లో ఉన్న చర్చెస్కి ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్స్ పంపిస్తారు అన్నట్టు. క్యాథలిక్స్కి ఇది మెయిన్గా పెద్ద పిల్గ్రిమేజ్ ప్లేస్. మీకైతే లోపలికి పోయి చూపిస్తా. చాలా ఆర్టిస్టిక్ అండ్ చాలా పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్స్ మస్తు ఉంటాయి లోపల. చూద్దాము. మీకు అక్కడ కనిపించేదైతే ఆబ్లిస్క్ అంటారు. అది స్తంభంలా ఉంటుంది పొడవుగా. దాన్ని అప్పట్లో ఈజిప్ట్ నుంచి తెచ్చిండ్రు. ఇట్లాంటివి మనకి ఇటలీలో మస్తు కనిపిస్తాయి. అప్పట్లో యుద్ధం గెలిస్తే తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటుండే వాళ్ళు గుర్తుగా. మనకి ఎంట్రన్స్ ముందు నుంచి అయితే వ్యూ ఇట్లుంది. మొత్తం సర్క్యులర్గా, మొత్తం చుట్టూ స్కల్ప్చర్స్ ఉంటాయి. అండ్ మధ్యలో ఆబ్లిస్క్, దాని ముందు మొత్తం సీటింగ్ ఏరియా. ఇప్పుడే లోపలికైతే ఎంటర్ అయినా. లుక్ అయితే అదిరింది. చూడండి పైన సీలింగ్లో ఆర్ట్ ఒక్కొక్కటి ఇట్లా డీటెయిల్గా ఉంది. ఆర్ట్ క్రేజీ ఉంది అసలు. కలర్స్, వాల్స్, హై సీలింగ్స్ అండ్ ఆర్కిటెక్చర్ పెద్ద ప్యాలెస్ లాగానే ఉంది. క్రేజీ అనిపిస్తుంది. సీలింగ్కి చూస్తే ఆ ఆర్ట్ అనేది ఫుల్ డీటెయిల్గా మస్తున్నది. ఇక ఆర్టిస్ట్ వాళ్ళు వస్తే ఇంకెక్కువ మంచిగా డిస్క్రైబ్ చేయగలుగుతారేమో. నేనైతే ఇంకా మీకోసం వ్యూస్ చూస్తారు కదా లోపల అనేసి క్యాప్చర్ చేసి పెడతాను, చూడండి.
ఇందాకే అక్కడ ప్రే చేస్తుండే కదా, అక్కడ మేము కూడా వెళ్ళి ప్రే చేసినాము. 5 మెంబర్స్ని పంపిస్తుండే. సో ప్రే చేసి మళ్ళీ చూడడానికి బయటకు వచ్చినాము. ఆర్కిటెక్చర్ అయితే మార్వెలస్. లోపల పెయింటింగ్స్, ఆ స్కల్ప్చర్స్, చిన్న చిన్న ఇన్స్క్రిప్షన్స్ వాల్స్ పైన ఆసమ్, మామూలుగా లేవు. ఇక్కడైతే ప్రేయర్ హాల్ లాగా ఉంది. ఇప్పుడు ఎంట్రీ అయితే లేదు, అందరు జస్ట్ బయట నుంచే చూసేసి పోతున్నారు. లోపల కూడా మధ్యలో సీటింగ్ ఉంది. సో పోప్ లోపల ఎప్పుడైనా రిలీజియస్ ప్రీచింగ్స్ అట్లాంటివి ఇచ్చినప్పుడు మేబీ ఇక కూర్చొని వినడానికి. ఇంకా మొత్తం మధ్యలో ఉంది. ఇప్పుడు మేమైతే దాని చుట్టూ తిరిగి చూస్తున్నాం అన్నట్టు. వావ్!
non dorme. Sige na ko, ito mga shoot ako. ఇక్కడ ఇతనైతే ఎగ్జిట్ దగ్గర ఉన్నాడు, బ్లెస్సింగ్ ఇస్తుండే, సమ్ ప్రీచింగ్ చేస్తుండే. ఇప్పుడు కొన్ని మంచి మాటలు చెప్తున్నాడు. అందరూ లైన్లో ఉండే, ఇక మస్తు మంది ఉన్నారనేసి అందరిని ఒకటేసారి పిలిచి ఒకటేసారి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు అన్నట్టు. మేము అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన నేనైతే, కానీ అంత వాళ్ళ లాటిన్ లాంగ్వేజ్లో ఉన్నట్టుంది, అర్థం అవుతలేదు ఏం మాట్లాడుతున్నాడు. సో గాయ్స్, ఇప్పుడే బెసిలికా లోపల మొత్తం చూసుకొని బయటికి వచ్చిన. టైం అయితే 4:30 అవుతుంది, సన్సెట్ ఆల్మోస్ట్ అయినట్టే. సో ఇది బేసిక్గా వాటికన్ సిటీ అనేది రోమ్కి ఆనుకొనే ఉంటుంది. మన కొలోజియం నుండి జస్ట్ ఒక 20 minutes ట్యాక్సీ వచ్చేస్తాము. బస్సెస్ కూడా ఉంటాయి. ఇక నాకు టైం తక్కువ ఉంది కదా అని నేను ట్యాక్సీ ఎక్కి వచ్చేసిన. ఇంకా మధ్యలో కొంచెం వ్యూ సెంటర్ అంటారు, సెయింట్ పీటర్స్ సెంటర్, ఇక్కడ ఒక ఆబ్లిస్క్ ఉన్నది, మీకు వీడియోలో పెడతాను అది. అండ్ యా, ఇట్ వాజ్ అ గుడ్ డే. హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ద వ్యూ పాయింట్స్. వ్యూస్ అన్నీ పెట్టినా కదా, వాటికి మన సెయింట్ బెసిలికా లోపల ఉన్న అన్ని వ్యూస్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారనేసి పెట్టిన. చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. హోప్ యూ గైస్ విల్ లవ్ ఇట్. బాయ్.